కాబోయే గ్రూప్ 1 అధికారులందరికీ స్వాగతం. యెస్, ఆల్రెడీ యూ సెలెక్టెడ్ యాస్ ఎ గ్రూప్ 1 వెయిటింగ్ ఫర్ ది టైమ్. టీశాట్ ఆ విధంగా మీకు సహకరిస్తుంది. టీశాట్ సహకారంతో అన్ని సబ్జెక్టులు మేము అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా గ్రూప్ 1 మెయిన్స్‌లో డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. డేటా ఇంటర్ప్రిటేషన్‌లో ట్యాబులేషన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. బార్ డయాగ్రామ్స్, ప్రస్తుతం మనము బార్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి బార్ డయాగ్రామ్ అంటే ఏంటి? మన గ్రాఫ్ పేపర్ మీద వాల్యూస్ని, ఇది ఒక గ్రాఫ్ పేపర్గా మనం అనుకున్నట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్ మీకు తెలుసు, ఇది వై యాక్సిస్ మీకు తెలుసు. దీన్ని మనం ఎప్పుడో జీరోగా తీసుకుంటాము. ఈ విధంగా ఉన్న లైన్స్ని మనము బార్స్ అంటాము. ఈ విధంగా మనం చూపించిన వాటిని మనము బార్స్ అంటాము. ఏదైనా రిపోర్ట్ మీరు పంపాలి అన్నప్పుడు ఈ బార్ డయాగ్రామ్స్ని తీసుకొని పంపవచ్చు. ఈ బార్ డయాగ్రామ్లో మనకు ప్రతి బార్ యొక్క విడ్త్‌ని మనం జనరల్‌గా ఈక్వల్‌గా తీసుకుంటాము. హైట్ మాత్రం దాని యొక్క వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈ విడ్త్ అనేది ఈక్వల్‌గా ఉంటుంది. దాని యొక్క వాల్యూస్ ఏదైనా కావచ్చు, హైట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇది చూడగానే అతి తక్కువ సమయంలో ఎవరైనా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దీని మీద క్వెషన్‌లు ఏ విధంగా వస్తాయి అంటే, ఒక డయాగ్రామ్ ఇచ్చిన తర్వాత ఆ వాల్యూస్‌ని బేస్ చేసుకొని క్వెషన్ అడిగే అవకాశం ఉంది. ఇందులో ఒక 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలు పూర్తిగా యావరేజ్ మీద, రేషియో అండ్ ప్రపోర్షన్ మీద అండ్ పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి, అవి 3 టాపిక్స్ మీరు బాగా చేయగలిగితే ఈ టాపిక్ చేయగలుగుతారు. ప్రశ్నలు మనకు 5 ప్రశ్నలు ఇస్తారు. ఈ 5 ప్రశ్నల్ని మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి సోర్స్ కేవలం ఏంటి అంటే, ఇచ్చిన క్వెషన్‌లో ఇచ్చిన ఆ డయాగ్రామ్ మాత్రమే తీసుకొని చేయాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది విద్యార్థులు చేసి ఇచ్చిన పొరపాటు ఏంటి అంటే, ఫస్ట్ క్వెషన్‌లోనో, సెకండ్ క్వెషన్‌లోనో వచ్చిన వాల్యూస్‌ని థర్డ్ క్వెషన్‌కి బేస్‌గా తీసుకొని చేస్తే పొరపాటు అయ్యే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఇప్పుడు మరొక క్వెషన్ చూద్దాం మనం. సో, ఈ బార్ డయాగ్రామ్ మీద వచ్చే క్వెషన్ చూడండి. క్వెషన్ ఏ విధంగా ఇస్తారు అంటే, క్రింద ఇచ్చిన బార్ డయాగ్రామ్‌ని పరిశీలించి, ఆ తర్వాత ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు కనుక్కోండి. క్రింద ఇచ్చిన బార్ డయాగ్రామ్‌ని పరిశీలించి, ఆ తర్వాత ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం కనుక్కోండి. సో, ఇది 0 అనుకుందాం. 2016, 2017, 2018, 2019, 2020, 2021. 2016 నుండి 2021 వరకు ఒక కళాశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యని మనం తీసుకుందాం. 100, 150, 200, 250, 300, 350, 350 వరకు ఈ నెంబర్లు ఇవ్వడం జరిగింది. 2016లో ఆ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే 150 మంది విద్యార్థులు ఉన్నారు. 150 మంది విద్యార్థులు. 2017లో ఎంతమంది ఉన్నారు? 200 మంది విద్యార్థులు ఉన్నారు. 200 మెంబర్స్ ఉన్నారు. 2018లో ఎంతమంది ఉన్నారు? 2018లో విద్యార్థుల సంఖ్య 300 అయింది. 300 అయింది. 2019లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. 2019లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. అప్పుడు 250 మంది ఉన్నారు. 2020లో విద్యార్థుల సంఖ్య మరలా అదే విధంగా ఉంది. 250 ఉంది. పెరగడం కానీ తగ్గడం కానీ జరగలేదు. 2021లో విద్యార్థుల సంఖ్య 350కి చేరుకుంది. 350కి చేరుకుంది. ఇది మనకు ఇందులో వచ్చిన టేబుల్. దీన్ని బేస్ చేసుకొని క్వెషన్లు ఏ విధంగా అడుగుతారు అంటే, ఇక్కడ మొదటి క్వెషన్ రాయండి. ఇది విద్యార్థుల సంఖ్య ఇచ్చారు. మొదటి క్వెషన్ రాయండి. ఫస్ట్ క్వెషన్, ఏ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య అధికంగా పెరిగింది? ఏ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ శాతము పెరిగింది? ఏ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ శాతం పెరిగింది అని అడిగారు.
సో కాబట్టి ఇప్పుడు చూద్దాం 1/1 ఇయర్ 2017లో ఎంత శాతం పెరిగింది? 2017లో ఎంత శాతం పెరిగింది? 16 నుండి 17కి ఎంత శాతం పెరిగింది అంటే 2016లో 150 మంది విద్యార్థులు, 2017లో 200 మంది విద్యార్థులు. ఎంత శాతం పెరిగింది అన్నప్పుడు పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. 16 నుండి 17కి 50 మంది విద్యార్థులు పెరిగారు. బేస్ విలువ 150, శాతము అడిగాం కాబట్టి ఇంటూ 100 చేయాలి. 50 ఒకట్ల 50, 50 ముళ్ళ 150. 100/3 అంటే ఎంత? 3 ముళ్ళ 9, 1 ఉంటుంది. 1 0 అంటే 10. మరలా 3 ముళ్ళ 9. ఇక చివరికి శేషం 1 వచ్చింది. డెసిమల్ తీసుకోండి. 1 పక్కన 0 రాస్తే 10 అవుతుంది. మరలా 3 3s 9 అంటే 33.33% పెరిగింది. 2017 నుండి 2018 ఎంత శాతం పెరిగింది? 2017లో 200 మంది, 2018లో 300 మంది ఉన్నారు. 200 నుండి 300కు పెరిగిన విద్యార్థుల సంఖ్య ఎంత? 100 మంది పెరిగారు. 100 బై బేస్ విలువ ఎంత? 200. బేస్ విలువ ఎంత? 200. శాతము అన్నాం కాబట్టి ఇంటూ 100 చేయాలి. 100 ఒకట్ల 100, 100 రెండ్ల 200, 2 ఒకట్ల 2, 2 50ల 100 అంటే 2018లో 50% మంది విద్యార్థులు పెరిగారు. 2019 కనుక్కోకండి. ఎందుకు అంటే 2018 నుండి 2019 అనేది పెరగలేదు, తగ్గింది. 2020 కూడా కనుక్కోకండి. ఎందుకంటే 19 నుండి 20 వరకు మార్పు లేదు, 0% ఉంది. మరి 2021లో ఎంత శాతం పెరిగింది? 250 నుండి 350 అంటే 100 మంది పెరిగారు. 100/250 ఇంటూ 100. ఇక్కడ ఈ 0 0 క్యాన్సల్ చేయండి. 25 ఒకట్ల 25, 25 నాళ్ళ 100. 10 ఇంటూ 4 ఎంత? 40%. అంటే ఇచ్చిన సంవత్సరాల్లో 17, 18, 19, 20, 21 ఈ 5 సంవత్సరాలలో 2019లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. 2020లో మార్పు లేదు. మిగిలిన 3 సంవత్సరాల్లో మాత్రమే పెరిగింది. ఇందులో ఏది ఎక్కువ శాతము అంటే 50% అనేది ఎక్కువ. 2018లో ఎక్కువ శాతం విద్యార్థులు పెరిగారు. ఈ విధంగా మీరు రాస్తే ఇదంతా చేయడానికి మీకు 2 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. 2 నిమిషాల్లో ఇది చేయడం వలన మీకు 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో సెకండ్ క్వశ్చన్ రాయండి. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇచ్చిన కాల వ్యవధిలో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? ఇచ్చిన కాల వ్యవధిలో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఇప్పుడు యావరేజ్ అని అడిగారు. క్వశ్చన్ అన్నీ కూడా మనకు దేని మీద ఆధారపడి ఉంటాయి? యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్. కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్ అండ్ లాస్ మీద కూడా ఆధారపడి ఉండవచ్చు. బట్ మ్యాక్సిమం కేసెస్లో మాత్రం ఈ 3 టాపిక్స్ మీద ఆధారపడి ఉంటాయి. ప్రజెంట్ క్వశ్చన్ ఏంటి? సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. సెకండ్ క్వశ్చన్ సరాసరి విద్యార్థుల సంఖ్య అన్నాం కాబట్టి సరాసరి సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సరాసరి సూత్రము రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. దీని ఆధారంగా చేయాలి. రాసుల మొత్తం ఎంత? 2016 నుండి 2021 వరకు విద్యార్థుల సంఖ్య 150 ప్లస్ 200. ఇది ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. 200 ప్లస్ 300 ప్లస్ 250 ప్లస్ 250 ప్లస్ 350 బై ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. దీన్ని మొత్తం టోటల్ చేసినట్లయితే ఈ 250 ప్లస్ 250 500, 200 ప్లస్ 300 500, మొత్తం ఎంత అయింది? 1000. 350 ప్లస్ 150 ఎంత అవుతుంది? ఇది కూడా 500. అంటే టోటల్ 1500. 1500. మళ్ళీ చూడండి, 250 ప్లస్ 250 500, 200 ప్లస్ 300 ఇది 500, 150 ప్లస్ 350 ఇది 500. సో మొత్తం 500. సో 1500/6. 1500/6. ఈ 1500 అనేది 6 చేత భాగించబడుతుందా లేదా?
ఏదైనా ఒక సంఖ్య 2 చేత మరియు 3 చేత భాగించబడితే ఆ సంఖ్య 6 చేత కూడా భాగించబడుతుంది. చివర 0 ఉంది కాబట్టి ఇది 2 చేత భాగించబడుతుంది. 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగించబడితే ఆ సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. 1 + 5 + 0 + 0 టోటల్ 6 వచ్చింది. 6 అనేది 3 చేత భాగించబడుతుంది. అంటే 1500 అనేది 2 చేత మరియు 3 చేత భాగించబడుతుంది కాబట్టి 6 చేత కూడా భాగించబడుతుంది. 6 2ల 12, 3 ఉంటుంది. 3 0 30, 6 5ల 30, నెక్స్ట్ 0. అంటే 2016 నుండి 2021 వరకు సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 250. 250. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్. ఇచ్చిన కాల వ్యవధిలో ఎన్ని పర్యాయాలు అంటే ఎన్ని సందర్భాలలో ఇచ్చిన కాల వ్యవధిలో ఎన్ని పర్యాయాలు విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. ఇచ్చిన కాల వ్యవధులలో ఎన్ని సందర్భాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. ఒక్కసారి మీరు ఇప్పుడు ఈ టేబుల్ను చూసి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఈ టేబుల్ని చూసి అంటే ఈ బార్ డయాగ్రామ్ చూసి దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎన్ని సందర్భాలలో విద్యార్థుల సంఖ్య తగ్గలేదు? ఎన్ని సందర్భాలలో విద్యార్థుల సంఖ్య తగ్గలేదు అన్నారు. చెప్పండి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ బార్ డయాగ్రామ్ చూసి ఎన్ని సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గలేదు దీనికి చెప్పండి. ఆన్సర్ వచ్చిందా లేదా? కౌంట్ చేశారా లేదా? ఓకే, ఇప్పుడు నేను చెప్తాను, ఆన్సర్ చెక్ చేసుకోండి. 2016 నుండి 2017 విద్యార్థుల సంఖ్య తగ్గిందా? 16 నుండి 17 తగ్గలేదు కాబట్టి 2017 తీసుకుంటాము. అది ఒకసారి. 2017 నుండి 2018 విద్యార్థుల సంఖ్య తగ్గిందా? తగ్గలేదు. 17 to 18 తగ్గలేదు కాబట్టి దీన్ని మనం తీసుకుంటాము. 2018 నుండి 2019 విద్యార్థుల సంఖ్య తగ్గింది కాబట్టి 2019ని మనము తీసుకోకూడదు, తగ్గింది కాబట్టి. 2019 నుండి 2020 వరకు విద్యార్థుల సంఖ్య తగ్గిందా? తగ్గలేదు. పెరిగిందా లేదా మనకు అనవసరము, ఇక్కడ తగ్గలేదు. 19 to 20 2019 to 2020 విద్యార్థుల సంఖ్య ఏ విధంగా ఉంది? 250 and 250 ఉంది. ఎన్నిసార్లు తగ్గలేదు అని అడిగారు కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోవాలి. 250 కన్నా తక్కువ ఉంటే తీసుకోకూడదు. సో 250 and 250 ఉంది కాబట్టి 2020లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. 2020 నుండి 2021 వరకు విద్యార్థుల సంఖ్య తగ్గిందా? తగ్గలేదు. సో టోటల్ మనం ఎన్ని సందర్భాలు తీసుకుంటాము? 17, 18, 20, 21 4 పర్యాయాలు, 4 సందర్భాలలో విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. అయితే ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చనే కానీ కొంతమంది విద్యార్థులు కొన్ని సందర్భాల్లో పొరబడుతుంటారు. ఎప్పుడు పొరబడుతుంటారు అంటే 2019 నుండి 2020 దీన్ని కౌంట్ చేయరు, దీన్ని కూడా కౌంట్ చేయాలి. ఎందుకంటే 2019 నుండి 2020 వరకు విద్యార్థుల సంఖ్య తగ్గలేదు కాబట్టి దీన్ని కూడా మనము కౌంట్ చేయాల్సిందే. ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎనీ ఇయర్ టు లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎనీ ఇయర్. ఏదేని సంవత్సరంలోని గరిష్ట విద్యార్థుల సంఖ్య ఈజ్ టు కనిష్ట విద్యార్థుల సంఖ్య నిష్పత్తి కనుక్కోండి. ఏదేని ఒక సంవత్సరంలోని గరిష్ట విద్యార్థుల సంఖ్య కనిష్ట విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి కనుక్కోండి. ఇచ్చిన బార్ డయాగ్రామ్ మనం పరిశీలించినట్లయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పుడు ఉన్నారు? 350. సంవత్సరం మనకు ఇంపార్టెంట్ కాదు, హైయెస్ట్ వాల్యూ ఇంపార్టెంట్. 350. ఇందులో కనిష్ట విలువ ఎంత? 150. 350:150 దీని యొక్క రేషియో కనుక్కోవాలి. ఇందులో 0 క్యాన్సిల్ అవుతుంది. 35, 15 రెండు కూడా 5 చేత భాగించబడతాయి. 5 ఏళ్ళ 35, 5 ముళ్ళ 15. సో ఇచ్చిన కాల వ్యవధిలో గరిష్ట విద్యార్థుల సంఖ్య కనిష్ట విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అంటే 7:3. 7:3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్.
ఐదవ ప్రశ్న రాయండి. 2020లో 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 టాప్ 20 మందికి టాప్ 20 స్టూడెంట్స్కి కాలేజీ ఫ్రీ కోచింగ్ ఇచ్చింది. టాప్ 20 స్టూడెంట్స్కి కాలేజీ ఫ్రీ కోచింగ్ ఇచ్చింది. మిగతా విద్యార్థులకి సంవత్సరానికి 60,000 రూపాయల చొప్పున ఫీజు వసూలు చేస్తే ఆ సంవత్సరంలో కాలేజ్ యొక్క టర్నోవర్ ఎంత? మళ్ళీ వినండి. 2020 సంవత్సరంలో కాలేజీ టాప్ 20 మంది విద్యార్థులకి ఫ్రీ ఉచిత శిక్షణ ఇచ్చింది. అందులో మిగిలిన విద్యార్థులకి సంవత్సరానికి 60,000 రూపాయల చొప్పున ఫీజు కలెక్ట్ చేసినట్లయితే ఆ కాలేజ్ యొక్క టర్నోవర్ ఎంత 2020లో? 2020లో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 250. ఓకే. ఫీ పే చేసిన విద్యార్థుల సంఖ్య ఎంత? 250 మందిలో 20 మందికి ఫ్రీ కోచింగ్ కాబట్టి మొత్తం 230 మంది ఫ్రీ పే చేయడం జరిగింది. ఓకే. టోటల్ ఫీ ఈ 230 మంది నుండి కలెక్ట్ చేసిన మొత్తం ఫీ ఎంత అంటే 230 ఇంటూ 60,000. 230 ఇంటూ 60,000. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీరందరూ కూడా ఇంత పెద్ద నెంబర్ని ఎలా చేయాలి అని అనుకుంటారు. ఇది పెద్ద నెంబర్ కాదు. దీన్ని సింపుల్గా ఎలా చేయాలి అంటే 230లో చివర ఉన్న 0 వదిలేయండి. 60,000లో చివర ఉన్న 4 జీరోస్ వదిలేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 23 ఇంటూ 6 చేయండి. 23 ఇంటూ 6 కూడా మనకు ఇబ్బంది అని అనుకుంటే ఏమాత్రం ఇబ్బంది కాదు. నేను చెప్పిన పద్ధతి ఫాలో అవుతే మీ మైండ్లో మీరు చేయగలుగుతారు. మీ మైండ్లో ఏ విధంగా చేస్తారు అంటే 23 ఇంటూ 6 డైరెక్ట్ మెథడ్. 23ని 3 పక్కన పెట్టండి, 20 మాత్రమే తీసుకోండి. 20 ఇంటూ 6 ఎంత అవుతుంది? 120. 20 ఇంటూ 6 ఎంత? 120 అవుతుంది. 120. తర్వాత 3 ఇంటూ 6 ఎంత? 18. 120 ప్లస్ 18 ఎంత అవుతుంది? 138. సో 23 ఇంటూ 6 ఎంత? 138. ఇప్పుడు ఇంతకుముందు మనం అందులో జీరోస్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ జీరోస్ రాయండి. మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? 230లో 1 0, 60,000లో 4 సున్నాలు ఉన్నాయి. మొత్తం 5 సున్నాలు. 1 2 3 4 5 జీరోస్. సో దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది? మొత్తము 1,38,00,000 రూపాయలు ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. 1,38,00,000 రూపాయల ఫీజు. సో క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చినప్పుడు మీరు సింపుల్గా జస్ట్ 2-3 స్టెప్స్ మీరు రాసినట్లయితే పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా స్టెప్స్ రాయండి. ఈజీగా మార్క్స్ పొందే ప్రయత్నం చేయండి. 6th క్వశ్చన్. ఇచ్చిన కాల వ్యవధిలో 2016 నుండి 2021 వరకు విద్యార్థుల సంఖ్య ఎంత శాతం పెరిగింది? 2016లో ఎంతమంది ఉన్నారు? 150. 2021లో ఎంతమంది ఉన్నారు? 350. 150 and 350 ఎంత శాతం పెరిగింది లేదా ఎంత శాతం తగ్గింది అంటే, పెరిగింది అని అడిగినప్పుడు పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. ఎంత శాతం తగ్గింది అన్నప్పుడు తగ్గిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100. సో ఇప్పుడు 150 నుండి 350 అంటే ఎంతమంది పెరిగారు? 200 మంది పెరిగారు. 200 బై బేస్ విలువ ఎంత? 150 ఇంటూ 100. దీనిని మీరు సింప్లిఫై చేయండి. 50 ముళ్ళ 100, 54ల 200. 50 ముళ్ళ 100, 54ల 200. 4 ఇంటూ 100 ఎంత అవుతుంది? 400. 400/3. సో 3 1 3,
1010, 3 ముళ్ళ 9, మరలా 3 ముళ్ళ 9, 133.33, 133.33 అంటే 2016 నుండి 2021 వరకు ఎంత శాతం విద్యార్థులు పెరిగారు అంటే 133.33% విద్యార్థులు పెరిగారు. 133.33% విద్యార్థులు పెరిగారు. 7th క్వశ్చన్, 2021లో 200 మంది విద్యార్థులు డే స్కాలర్స్, 150 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. డే స్కాలర్స్ యొక్క ఫీజు 60,000 రూపాయలు. హాస్టల్ విద్యార్థుల యొక్క ఫీజు ఒక్కొక్కరికి 1,30,000 రూపాయలు అయితే 2021లో కాలేజ్ యొక్క టర్నోవర్ ఎంత? 2021లో కాలేజ్ యొక్క టర్నోవర్ ఎంత? 2021లో 200 మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? 350. 2021లో మొత్తం విద్యార్థుల సంఖ్య 350. ఆ 350 మంది విద్యార్థులలో 250 మంది డే స్కాలర్స్, అంటే డైలీ కాలేజీకి పోయి రావడం జరుగుతుంది. 150 మంది మాత్రము హాస్టల్లో ఉంటున్నారు. అయితే డే స్కాలర్ యొక్క ఫీజు ఒక్కొక్కరికి 60,000 రూపాయలు. హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఒక్కొక్కరికి 1,30,000 రూపాయలు అయితే వారికి మొత్తం ఎంత వచ్చిన రెవెన్యూ ఎంత? సో ముందుగా డే స్కాలర్స్ ఎంతమంది ఉన్నారు? 200 ఇంటూ వారి యొక్క ఫీజు ఎంత? 60,000 రూపాయలు. ప్లస్ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 150 ఇంటూ వారి నుండి వచ్చిన మొత్తం ఫీజు ఎంత? 1,30,000 ఒక్కొక్క విద్యార్థికి. టోటల్ ఎంత? మొత్తం ఎంత? ఈ రెండు మల్టిప్లై చేసి వాటిని యాడ్ చేయండి. 2 × 6 ఎంత? 12. 2 × 6 12. దీని పక్కన ఎన్ని జీరోస్ ఉన్నవి? 4 + 2 6 జీరోస్ రాయండి. 6 జీరోస్ రాయండి. సో 1,20,00,000. నెక్స్ట్ వన్ 150 × 13. 150 × 30 1,30,000. జీరోస్ మొత్తం వదిలేసి 15 × 13 చేయండి. 15 × 13 చేయండి. 15 10ల 150. 15 10ల 150. 150 ప్లస్ 15 ముళ్ళ 45. 15 10ల 150 ప్లస్ 15 ముళ్ళ 45 ఎంత అవుతుంది? 195 అవుతుంది. ఓకే, 15 ముళ్ళ 45 195. తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 + 1 5 జీరోస్. టోటల్ 5 జీరోస్. 5 జీరోస్ ఉన్నాయి. సో 1,20,00,000. 1,20,00,000 ప్లస్ 1,95,00,000. సో మొత్తం ఎంత? 1 crore + 1 crore 2 crore 2 కోట్లు. ఈ 95కి 20 నుంచి ఒక 5 లక్షలు కలపండి, ఇది 1 కోటి అవుతుంది. సో 3,15,00,000 రూపాయలు అవుతుంది. 3,15,00,000 రూపాయలు. సో మొత్తం టర్నోవర్ ఎంత? మొత్తం టర్నోవర్ ఎంత అంటే 3,15,00,000 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మనకు బార్ డయాగ్రామ్స్ నుండి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బార్ డయాగ్రామ్ నుండి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కాబట్టి వీటి మీద చేయండి. వీటి ప్రశ్నలు చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మొదటి నుండి మళ్ళీ ఒకసారి ఈ ప్రశ్నలు మీకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా ముందు మీరు చేయాల్సింది ఏంటి? హై స్కూల్లో నేర్చుకున్న యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్, ఈ 3 టాపిక్లో ఉన్న క్వశ్చన్ని 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. దానితో పాటు గ్రూప్ 1 ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి తీసుకోండి. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ గ్రూప్ 2 జనరల్ స్టడీస్ ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్ అనేది ప్రతి పోటీ పరీక్షలో కూడా ఒకే విధంగా ఉంటుంది. దాదాపు అన్నిట్లో సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది జనరల్ స్టడీస్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. వాటిని ప్రాక్టీస్ చేసిన సందర్భంలో యావరేజ్ సంబంధించిన క్వశ్చన్లు ఉంటే వాటిని కూడా చేయండి. వాటిని చేసిన తర్వాత
ఈ ప్రశ్నలు చేయండి. ఎందుకు అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనే వర్డ్ మీకు కొత్తగా అనిపించవచ్చు కానీ ఇందులో ఉండే ప్రశ్నలన్నీ కూడా యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్ సంబంధించినవి. వీలవుతే మీరు వీలవుతే మన యొక్క ఎస్ఐ యొక్క ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ తీసుకోండి. వాటిని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీ అందరికీ శుభవార్త. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి అప్లికేషన్ ప్రాసెసు మన యొక్క ఈ నెల 17వ తారీఖు నుండి వచ్చే నెల 6వ తారీఖు వరకు ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు అప్లై చేయండి. అందులో జనరల్ స్టడీస్ అనేది కామన్‌గా ఉంటుంది. డిఏఓ కూడా ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ ఉంది. ఇది అప్లై చేయడానికి అందరూ కూడా అప్లై చేయవచ్చు. డిగ్రీ పూర్తయిన ప్రతి అభ్యర్థి, డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్ అనేది అనవసరము. డిగ్రీ పూర్తయిన ప్రతి అభ్యర్థి, రెగ్యులర్ డిగ్రీ కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ పూర్తయిన ప్రతి అభ్యర్థి ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మీరు ఆర్ట్స్ విద్యార్థి అయినా, సైన్స్ విద్యార్థి అయినా, లా విద్యార్థి అయినా, మెడిసిన్ విద్యార్థి అయినా, బీటెక్ అలా ఏ కోర్సు చేసినా కూడా 10+2+3 కానీ 10+2+4 ఆర్ 5 చేసిన వారు అంటే ఇంటర్ తర్వాత 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ చేసిన కోర్స్ చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ డిఏఓ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హత ఉంది కాబట్టి దాన్ని అప్లై చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇందులో కూడా జనరల్ స్టడీస్ అనేది అన్ని పోటీ పరీక్షల మాదిరినే ఉంటుంది. కొత్తగా ఉండేది ఏమీ లేదు. సో జనరల్ స్టడీస్ మిగతా పోటీ పరీక్షలకు ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ డిఏఓకి కూడా సేమ్ ప్రిపరేషన్ సరిపోతుంది, జీఎస్ ప్రిపరేషన్. కానీ సెకండ్ పేపర్లో మ్యాథ్స్ నుండి 150 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ 150 ప్రశ్నలు, 150 మార్కులు. ఒక ప్రశ్నకి 1 మార్కు కేటాయించారు. రెండవ పేపర్లో ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్, ఆర్థమెటిక్ నుండి దాదాపు 75 ప్రశ్నలు, మెన్సురేషన్ నుండి దాదాపు 75 ప్రశ్నలు, మొత్తం 150 ప్రశ్నలు ఈ సెకండ్ పేపర్లో ఉన్నాయి. ఈ ప్రతి ప్రశ్నకి 2 మార్కులు కేటాయించారు. 1 మార్క్ కాదు, 2 మార్కులు కేటాయించారు. అంటే ఈ 150 ప్రశ్నలకి 150 ఇంటూ 2 300 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్‌లో 150 మార్కులు, సెకండ్ పేపర్లో ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ 300 మార్కులు, మొత్తము 450 మార్కులకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అలాంటివి ఏమీ లేవు. ఒకే ఒక లెవెల్ ఎగ్జామ్, సింగిల్ టైమ్ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ ఒకే రోజు ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం ఒక పేపర్, మధ్యాహ్నం ఒక పేపర్. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ అందులో మీకున్న మెరిట్ మార్కుల ఆధారంగా, అదేవిధంగా రిజర్వేషన్ల ఆధారంగా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మ్యాథ్స్ బాగా చేయగలమని అనుకుంటారో వారు డిఏఓకి అప్లై చేయండి. డిఏఓ అనేది మామూలు జాబ్ కాదు. ఇది గ్రూప్ 1కి సమానమైన జాబ్. గ్రూప్ 1కి ఈక్వల్ క్యాడర్ జాబ్. ఇది కూడా డివిజనల్ లెవెల్ జాబు, అద్భుతమైన జాబ్ కాబట్టి మనకు ఈ జాబ్‌కి అప్లై చేయండి. మ్యాథ్స్‌లో ఏమాత్రం గ్రిప్ ఉన్నా కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ డిఏఓలో 53 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వీలైనందులో అప్లై చేసి ప్రిపేర్ కాండి. ఎలాగో మీరు గ్రూప్ 1కి అప్లై చేశారు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ ఎలాగో సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. సేమ్ అదే ప్రిపరేషను డిఏఓకి కూడా సరిపోతుంది. మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలి అంటే సెకండ్ పేపర్ సంబంధించి ఈ ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ మీద కొంచెం ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఇందులో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఈ బార్ డయాగ్రామ్ సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో వచ్చిన వాటిని కూడా మనం పరిశీలిద్దాం. థ్యాంక్ యూ.